హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్, అలాగే కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ముందుగా గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటో చూద్దాము. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ సూచనలు. సో ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అవేంటో క్లియర్గా చూసేద్దాము. నగలు ధరిస్తే నో ఎంట్రీ, చెప్పులు మాత్రమే ధరించాలి, షూస్ వేసుకొని రాకూడదు, అంటే బూట్లు వేసుకొని రాకూడదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే లోనికి అనుమతి, పరీక్షకు అరగంట ముందే గేట్లు మూసివేత. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష. 1వ తేదీ మధ్యాహ్నము 2 గంటలకు హాల్ టికెట్ల జారీ. ఇక వివరాలు చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చకచకా ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హాల్ టికెట్లు జారీ చేయనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జూన్ 9న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే హాల్లోకి అనుమతిస్తారు అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నగలు ధరిస్తే మాత్రము నో ఎంట్రీ, మహిళలకి అలర్ట్. వివరాలు చూద్దాము. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి ఎలాంటి నగలు ధరించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు ఈ తరహా నిబంధన గతంలో ఎప్పుడూ పెట్టకపోవడము గమనార్హము. జ్యువెలరీ అని సూచనలో పేర్కొన్నప్పటికీ ఎలాంటి నగలు ధరించకూడదనే అంశంపై మాత్రము స్పష్టత ఇవ్వలేదు. ఇక అభ్యర్థులు కేవలము చెప్పులు మాత్రమే ధరించాలి, షూస్ వేసుకొని రాకూడదు. గ్రూప్ 1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సినటువంటి సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షా విధానము తదితర వివరాలన్నీ కూడా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం అయితే చూడవచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చదవని వాళ్ళనట్లయితే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవచ్చు. ఇక బయోమెట్రిక్ అయితే తప్పనిసరిగా ఉండబోతుంది. ప్రింటెడ్ హాల్ టికెట్లో అభ్యర్థి ఫోటోగ్రాఫు, సంతకము స్పష్టంగా ఉన్నప్పుడే అది చెల్లుబాటు అవుతుంది. కాబట్టి లేజర్ ప్రింటర్తో లేదా కలర్ ప్రింటర్తో A4 సైజ్ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్ను తీసుకొని రావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి, లేని పక్షంలో అనుమతించరు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో మీ యొక్క ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ క్లారిటీగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా సేఫ్టీ పర్పస్లో ఒక 2-3 కలర్ ఫోటో, పాస్పోర్టో సైజులు మీరు తీసుకెళ్తే సేఫ్. ఇక నెక్స్ట్ చూద్దాము. ఒకవేళ డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్లో అస్పష్టతమైనటువంటి ఫోటో ఉన్నట్లయితే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను విడిగా అండర్టేకింగ్తో పాటు చివరిగా చదువుకున్నటువంటి విద్యా సంస్థ గెజిటెడ్ అధికారి ప్రిన్సిపాల్ చేత ధృవీకరణతో తీసుకురావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. లేకుంటే ఈ యొక్క గెజిటెడ్ సిగ్నేచర్ లేనట్లయితే పరీక్షకు అనుమతించరు అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. పరీక్ష కేంద్రంలో ప్రవేశించినటువంటి అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ వేలి ముద్రలు సేకరిస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ ఇవ్వకుంటే సదరు అభ్యర్థి జవాబు పత్రము మూల్యాంకనం చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఇక అభ్యర్థులు పరీక్ష ముగిసే వరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్ళకూడదు అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. OMR హాల్ టికెట్లలోని నిబంధనలు పాటించకున్నా కూడా, మిగతా ఏవైనా మిస్టేక్స్ చేసినా కూడా ఆ యొక్క OMR షీట్ అయితే పరిగణలోనికి తీసుకోము అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాము. 2022 కానిస్టేబుల్ అభ్యర్థులను శిక్షణకు పంపించాలి. వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్ 2022 పరీక్షల్లో ఎంపికైనటువంటి అభ్యర్థులను చిన్న చిన్న కారణాలు చూపి శిక్షణకు పంపకపోవడము అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆ అభ్యర్థులపై వివిధ కారణాలతో అకారణంగా పెట్టినటువంటి కేసులు, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదన్న కారణాలతో సెలక్షన్ ఆర్డర్ అందుకున్నప్పటికీ శిక్షణకు మాత్రం పంపించలేదని, ఇలాంటి చిన్న చిన్న కేసులు ఎత్తివేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిని కూడా శిక్షణకు పంపించాలని ఆయన కోరారు.
బుధవారము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 2022 కానిస్టేబుల్ అభ్యర్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపకపోతే ప్రజా సంఘాలు, బీసీ, దళిత సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని, తదుపరి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కృష్ణయ్య హెచ్చరించడం అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి అలాగే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.